తెనాలి మండలం అంగలకుదురు గ్రామంలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో గర్ల్స్ జూనియర్ కాలేజ్ ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా పరిషత్ బాలికల జూనియర్ కళాశాల అధ్యాపక బృందం తెలియజేసింది. ప్రారంభించినప్పటి నుంచి ఉత్తమ ఫలితాలను సాధిస్తూ విద్యార్థులకు బోధన అందించడం జరుగుతుందని వారు తెలిపారు. తెనాలి మండలం అంగలకుదురు గ్రామంలోని జిల్లా పరిషత్ హైస్కూల్ ఆవరణలో కల ప్రభుత్వ జూనియర్ కాలేజీ అధ్యాపక బృందం మంగళవారం చెంచుపేటలోని కోగంటి శివయ్య మున్సిపల్ హైస్కూల్, మారిస్పేటలోని ఎన్సీఆర్ఎం మున్సిపల్ హైస్కూల్ను సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ బాలికలతో వారు మాట్లాడుతూ ఈ సంవత్సరం కూడా ఎంపీసీ, బైపీసీల్లో క్లాసులు ప్రారంభించడం జరుగుతుందని, అనుభవం, అర్హత గల లెక్చరర్స్చే ఉత్తమ బోధన అందించడం జరుగుతుందని లెక్చరర్ కె సీతారామూర్తి తెలియజేశారు. రూపాయి ఫీజు అవసరం లేకుండా ప్రభుత్వ పథకాల ద్వారా ఉచిత యూనిఫామ్, పాఠ్యపుస్తకాలు, మధ్యాహ్న భోజనం అందిస్తూ ఇంటర్మీడియట్, ఎంపీసీ, బైపీసీ గ్రూపులు ఇంగ్లీష్ మీడియంలో క్లాసులు ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో ప్రస్తుతం 10వ తరగతి చదువుతున్న బాలికలకు విఎస్ఆర్ అండ్ జేడీఎం ప్రభుత్వ జెడ్పీ గర్ల్స్ జూనియర్ కాలేజీ గురించి, అందులో బోధిస్తున్న ఇంటర్మీడియట్ గ్రూపుల గురించి అవగాహన కల్పించారు. హాస్టల్లో ఉండి చదువుకోవాలనుకునే బాలికలు సైతం జాయిన్ అవ్వవచ్చునని వారు తెలిపారు. ప్రస్తుతం చదువుతున్న బాలికల్లో ఎక్కువ శాతం తెనాలి అర్బన్, సీఎం కాలనీ, మల్లెపాడు, పెనపాడు, చెంచుపేట ప్రాంతం నుంచి ఎక్కువగా ఉన్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కె శ్రీలత, జి హేమదేవి, బి పూర్ణకుమారి, షేక్ మాల్ని తదితరులు పాల్గొన్నారు. మేము జెడ్పీహెచ్ఎస్ ప్లస్ అంగలకుదురు బాలికల కళాశాల నుండి వచ్చాము. మరి మా కళాశాలలో కేవలం గర్ల్స్ మాత్రమే ఇంటర్మీడియట్ విద్యను బోధిస్తున్నాము. ప్రభుత్వం వారు ఏర్పాటు చేసినటువంటి ఈ +2 సిస్టంలో మేము ఎంపీసీ, బైపీసీ గ్రూపులకి మా కళాశాలలో అడ్మిషన్ ఉన్నదండి. మరి ఇప్పుడు ప్రస్తుతం అంటే మా కళాశాలలో 50 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కలిపి. మరి ఈ సంవత్సరం కూడా ప్రభుత్వం వారు మార్గదర్శకాలు ఇచ్చారు, న్యూ అడ్మిషన్స్ చేర్చుకోండి అని చెప్పని. అందువలన ఈ ఎన్సీఆర్ఎం స్కూల్కి ఈ రోజున ఈ న్యూ అడ్మిషన్స్ కోసం వచ్చి ఉన్నాము. మరి మేము మా ఫుల్ ఫ్యాకల్టీ 7 సబ్జెక్టులకి 7 టీచర్స్ ఉన్నాము, పీజీటీసీని. మరి మేమందరం కూడా మా శాయశక్తితో కృషి చేస్తూ మన విద్యార్థులందరినీ కూడా అత్యున్నతమైన ఫలితాలు సాధించడానికి కృషి చేశాము. వారు ఇప్పుడు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాస్తున్నారు, మంచి ఫలితాలు సాధిస్తారు. మరి ఫలితాలు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి మేము వీళ్ళందరికీ కనిపించి మరి వీళ్ళ అంటే పేద పిల్లలు చాలామంది 10th క్లాస్ అయిపోయిన తర్వాత మరి చదివించే స్తోమత లేక ప్రైవేట్ కళాశాలలో అధిక ఫీజులు భరించలేక ఇళ్లలోనే ఉంచిపెట్టేసి కొంతమందిని అయితే అసలు వివాహాలు జరిపిస్తున్నారు. కానీ మన ప్రభుత్వం వారు, మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి యొక్క ఆధ్వర్యంలో పేద పిల్లలు ఎవరెవరో డ్రాప్ అవుట్ అవ్వడం ఉండాలి అంటే తప్పనిసరి అందరూ 10th క్లాస్ తర్వాత ఇంటర్మీడియట్ చదవాలనే ఉద్దేశంతో మేము వారి యొక్క మార్గదర్శకాల ప్రచారం వెంటనే క్యాంపెయిన్ స్టార్ట్ చేశాము. మరి వీరందరూ కూడా, ఈ ఆడపిల్లలందరూ కూడా 10th క్లాస్ పరీక్షలు రాసిన తర్వాత వారు ఒకసారి మరి ఆలోచించుకొని మా కళాశాలను సందర్శించి అక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ని, ఫ్యాకల్టీని చూసుకొని మరి తప్పనిసరిగా అందరూ చేరతారని చెప్పి ఆశిస్తున్నాము. మరి ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి అందరికీ టెక్స్ట్ బుక్స్ మొత్తం ఈ సంవత్సరం ఫ్రీగా ఇచ్చారు. మరి అంతకుముందు గవర్నమెంట్లో ఇవ్వలేదు. మరి లోకేష్ గారు చెప్పిన తర్వాత అందరికీ టెక్స్ట్ బుక్స్, మరి అదేవిధంగా యూనిఫాము, మరి ఎండిఎం కూడా, న్యూ ఎండిఎం కూడా కొత్త మెనూ ప్రచారము ఇంటర్మీడియట్ విద్యార్థులు కూడా ఈ సంవత్సరం ఇచ్చారు. అంతకుముందు ఇంటర్మీడియట్ విద్యార్థులకి మరి భోజనం అడిగితే ఆ గవర్నమెంట్ ఒప్పుకోలేదు. కానీ మరి లోకేష్ గారు మాత్రం వెంటనే స్పందించి వీరందరికీ కూడా 10th క్లాస్తో పాటు ఇంటర్మీడియట్ విద్యార్థులు కూడా మెనూని అందించారు. మరి వారి ధన్యవాదాలు. అందువలన ఈ విద్యార్థులందరూ కూడా మా కళాశాలలో చేరడానికి ఒక అవకాశం దీన్ని భావిస్తూ మేము ఈ తెనాలి మండలం అంటే ఒక్కటే ఉండదు +2, అది అంగలకుదురు కాబట్టి అక్కడ చేరతారని మరి